అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్న ఇది ప్రీవియస్ డిఎస్సికి సంబంధించిన ఒక బిట్టు. సో దీన్ని మనం ఇవాళ మన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒకసారి క్వశ్చన్ చూసినట్లయితే చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. సో ఇచ్చిన 4 సెంటెన్స్లలో ఏ సెంటెన్స్ అయితే గ్రామటికల్గా కరెక్ట్గా ఉందో ఐడెంటిఫై చేయమన్నారు. ఒకసారి 1 by 1 చూద్దాము. కిషోర్ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ద లెసన్ అని ఇచ్చారు. కిషోర్ అనేది సబ్జెక్టు తర్వాత ఈజ్ ఉంది, నెగిటివ్ వర్డ్ కాబట్టి నాట్ ఉంది. సో బీఫామ్ ప్లస్ V4 అండర్స్టాండింగ్ అనేది V4 ఉంది, ద లెసన్ అనే ఆబ్జెక్టివ్ ఉంది. సో ఇది ప్రాపర్గా ఉంది అని అనుకుంటాం మనం. చూద్దాం కరెక్టో కదా. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చి కిషోర్ డస్ నాట్ అండర్స్టాండ్ ద లెసన్ ఉంది. కిషోర్ అనే సబ్జెక్ట్ ఉంది, డస్ నాట్ అనే నెగిటివ్ వర్డ్ ఉంది, అండర్స్టాండ్ అనే మెయిన్ వర్బ్ ఉంది, ద లెసన్ ఆబ్జెక్ట్ ఉంది. తర్వాత కిషోర్ వాజ్ నాట్ అండర్స్టాండింగ్ ద లెసన్ అంటే ఫస్ట్ ఆప్షన్ ప్రజెంట్ కంటిన్యూస్లో ఇస్తే థర్డ్ ఆప్షన్ పాస్ట్ కంటిన్యూస్లో ఇచ్చాడు. కిషోర్ అనే సబ్జెక్ట్ ఉంది, వాజ్ అనే బీఫామ్ ఉంది, నాట్ అనే నెగిటివ్ వర్డ్ ఉంది, అండర్స్టాండింగ్ అనే మెయిన్ వర్బ్ ఉంది, ద లెసన్ అనే ఆబ్జెక్ట్ ఉంది. ఫోర్త్ ఆప్షన్ చూస్తే కిషోర్ ఈజ్ నాట్ అండర్స్టాండ్ ద లెసన్. ఇది గ్రామటికల్గానే కరెక్ట్గా ఉంది. గ్రామటికల్గా కరెక్ట్గా లేదు. ఇది కిషోర్ ఈజ్ నాట్ అండర్స్టాండ్ ద లెసన్. యాక్చువల్గా బీఫామ్ తర్వాత V4 కదా రావాలి. పోనీ ఇది బీఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్ అనుకోవచ్చు. అలా సబ్జెక్ట్ డూయర్ ఆఫ్ ద యాక్షన్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్ కాదు కదా. ఇలా ఇది గ్రామటికల్గా కంప్లీట్గా ఒమిట్ చేసేవచ్చు మనం. ఇది ఫోర్త్ ఆప్షన్ కాదు. సో ఈ 3 ఆప్షన్లు గ్రామటికల్ అంటే స్ట్రక్చరల్ ప్రకారం, గ్రామటికల్ అంటే స్ట్రక్చర్ ప్రకారం కరెక్ట్గా ఉంది. కానీ గ్రామటికల్ కరెక్టా కాదో చూద్దాం. అవి అడిగిందంటే గ్రామటికల్గా చూడమన్నాడు, స్ట్రక్చరల్గా కాదు. స్ట్రక్చరల్గా అయితే 3 కూడా రైటే. సబ్జెక్ట్ ఉంది, బీఫామ్ ఉంది, నెగిటివ్ వర్డ్ ఉంది, మెయిన్ వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్లు ఉంది. స్ట్రక్చరల్ పరంగా కరెక్టే. కానీ గ్రామటికల్గా కరెక్టా కాదో చూస్తామంటే యాక్చువల్గా మీకు వెర్బ్ చెప్పేటప్పుడు నేను చెప్పాను స్టాటివ్ వెబ్స్ అని, డైనమిక్ వెబ్స్, స్టాటివ్ వెబ్స్ అని చెప్పాను. అంటే ఏ టెన్స్ అంటే ఏ వర్డ్నైతే కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించగలమో వాటిని డైనమిక్ వెబ్స్ అని అంటారు. ఏ వర్డ్నైతే ఏ వెర్బునైతే కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించలేమో వాటిని స్టాటివ్ వెబ్స్ అని అంటారని మీకు చెప్పాను నేను. అంటే వీటిని కొన్ని లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాను. మరి ఒకసారి ఆ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ మనం గుర్తు చేసుకుందాం. అవసరమైతే నోట్ చేసుకోండి. లుక్, అపియర్, సీమ్, have, possess, own, belong, relate, consist, contain, know, think, understand, promise, agree, believe, remember, forget, notice, observe, advise, consider, feel, want, wish, desire, love, hate, like, hurt, hope, dislike, need, see, hear, smell, taste, touch. ఇవన్నీ కూడా ఏమంటాయి? ఇప్పుడు మనం చెప్పుకున్న లిస్ట్ అన్నీ ఏంటంటే స్టాటివ్ వర్బ్స్. అంటే వీటిని మనం కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించకూడదు. కంటిన్యూస్ టెన్స్లో వీటిని ఉపయోగించడం. మీకు డౌట్ రావచ్చు, సార్ V4లో మనం హ్యావింగ్ అని అంటున్నాం కదా. అంటే V4లో ఉపయోగించవచ్చు. అంటే V4 రూపం ఉంటాయి వాటికి, కానీ కంటిన్యూస్ టెన్స్లో వాటిని ఉపయోగించకూడదు. అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించకూడదు, పాస్ట్ కంటిన్యూస్లో ఉపయోగించకూడదు, ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉపయోగించకూడదు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉపయోగించకూడదు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉపయోగించకూడదు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వీటిని ఉపయోగించకూడదు. సో మీకు ఎక్కడైనా వీటిని V4 రూపం ఉంటే మీరు వాటిని చూసి డైనమిక్ వెబ్స్ అనుకోవద్దండి. V4 రూపం ఉండొచ్చు, మనం వాటికి V4 రూపము యాడ్ చేయొచ్చు, కానీ అది కంటిన్యూస్ టెన్స్లో మనం ఉపయోగించకూడదు. అలాంటిదే ఇప్పుడు మీకు చెప్పిన లిస్ట్లో అండర్స్టాండ్ ఉందా లేదా? ఉంది. అండర్స్టాండ్ అనేది కూడా మీకు లిస్ట్ ఆఫ్ స్టాటివ్ వెర్బ్లో చెప్పాను మీకు నేను. సో అండర్స్టాండింగ్ని మనము కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించకూడదు. కానీ ఫస్ట్ ఆప్షన్ మరియు థర్డ్ ఆప్షన్లో ఏం ఉపయోగించారు? ఫస్ట్ ఆప్షన్లో ప్రజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించినారు, థర్డ్ ఆప్షన్లో పాస్ట్ కంటిన్యూస్లో ఉపయోగించినారు. సో ఇలా కంటిన్యూస్ టెన్స్లో స్టాటివ్ వెర్బ్స్ని ఉపయోగించకూడదు, అయినా వీళ్ళు ఉపయోగించారంటే అది గ్రామటికల్గా రాంగ్. ఫోర్త్ ఆప్షన్ ఏం చేస్తామంటే అది స్ట్రక్చరల్గానే రాంగ్ అయితే గ్రామటికల్ 100% రాంగే ఉంటుంది. మిగిలిన మూడు స్ట్రక్చరల్గా రైటే, కానీ గ్రామటికల్గా రాంగ్. అంటే మీకు చెప్పాను ఎందుకు గ్రామటికల్ రాంగ్ అంటే అండర్స్టాండింగ్ అనేది మనం కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించకూడదు, కానీ వీళ్ళు ఉపయోగించారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మరియు థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్ ఆన్సర్స్. ఇంకా మిగిలింది కేవలం సెకండ్ ఆప్షన్, కిషోర్ డస్ నాట్ అండర్స్టాండ్ ద లెసన్. సో వీటన్నిటిని మనం మీకు డౌట్ రావచ్చు, సార్ కంటిన్యూస్లో ఉపయోగించాలంటే మనం ప్రెసెంట్ టెన్స్లో సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో ఉపయోగిస్తున్నాం. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ కానీ సింపుల్ పాస్ట్ టెన్స్ కానీ బేస్డ్ ఆన్ ద టెన్స్ బట్టి ఉపయోగించవచ్చు, బట్ కంటిన్యూస్లో ఉపయోగించకూడదు. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఏం ఉపయోగించారంటే కిషోర్ డస్ నాట్ అండర్స్టాండ్ ద లెసన్. కిషోర్ లెసన్ను అండర్స్టాండ్ చేసుకోవట్లేదు అని మనం అనుకోవచ్చు. సో ఇది గ్రామటికల్గా కరెక్ట్ ఆన్సర్. ఎందుకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగించారంటే స్టార్ట్ వర్బ్ కాబట్టి కంటిన్యూస్లో ఉపయోగించకూడదు కాబట్టి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగించారు.
ఇది ఇలా మనం ఏదైతే కన్ఫ్యూజెస్ బిట్స్ ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసి మ్యాక్సిమం వాటిని సెలెక్ట్ చేసి అలాంటి బిట్స్ మీకు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది విత్ ఎక్స్ప్లెనేషన్తో. మీకు కూడా ఏదైనా ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు డౌట్స్ ఉన్నప్పుడు దయచేసి నాకు పంపించండి. ఖచ్చితంగా నేను దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో మీకు క్లియర్గా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ నా వాట్సాప్ నెంబరు ఉంది, ప్లస్ మన యూట్యూబ్లో మీరు లింక్ బిట్ మీరు యాడ్ చేసి పంపించినా లేదా క్వశ్చన్ మీరు టైప్ చేసి పంపించినా కూడా నేను దానికి సంబంధించిన వీడియో అనేది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మీరు ఎలాగైనా మీ మనసు కనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేస్తే నెక్స్ట్ మన వీడియోస్లో మనం బెటర్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.